జినియాలో కొత్త రకం చూసారా మీరు? ఇలా చుక్కలు చుక్కలుగా ఉంటాయి. మామూలుగా మన జినియా ఫ్లవర్స్ అంటారు, పట్నం బంతి పువ్వులు అంటారు కదా, బంతి పువ్వుల ఫ్యామిలీకి చెందినవి. ఇలా కొత్త రకం అన్నమాట. పెప్పర్మెంట్ అని ఇచ్చాడు, అంటే వాటి మీద చుక్కలు ఉన్నాయి కదా. ఇదేమో చూసారా, కొసలు కొచ్చగా చామంతి పువ్వులు లాగున్నాయి. ఇది వేరే రకం అన్నమాట. ఇది కూడా అన్ని మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. ఆకులు కొంచెం, రెక్కలు మాత్రం అలా ఉంటాయి. కట్స్, జినియా కట్స్, మిక్స్డ్ కలర్స్. ఇవి రెండు ఎక్కువ రేట్ అనమాట కొంచెం. ఇవి 50 రూపీస్ ప్యాకెట్, ఈచ్ 1 ప్యాకెట్. ఈ 2 రకాలు తెప్పించానండి. ట్రై చేద్దాము అని ఈ సీడ్స్ కూడా చాలానే ఇచ్చారు. మామూలుగా అయితే తక్కువ ధర బయట దొరుకుతాయి, కానీ అందులో కొన్ని సీడ్స్ ఉంటాయి, అవి కూడా మొలకలు రావన్నమాట. ఇవి బాగానే వస్తున్నాయి, జర్మినేషన్ బాగానే ఉంది. రేటింగ్ అయితే నేను 2-3 విత్తనాలు వేసినా కూడా మొలకెచ్చాయి. అవి బాగానే చాలా ఉన్నాయి. చూసారా, 50 రూపాయలు తీసుకున్నా కూడా మనకి 50 రూపీస్కి తగ్గట్టుగా ఒక 50 సీడ్స్కి ఎక్కువే ఉంటాయండి. ఇవి ఖచ్చితంగా మొక్కలు కూడా బాగానే వస్తాయి. ఇవి మీకు కావాలంటే చెప్పండి, పంపిస్తాను. ఎక్కువ లేవు, నేను ఒక్కొక్క ప్యాకెటే తెప్పిస్తానండి. ఏదైనా కూడా నేను అన్నీ ఈచ్ 1 ప్యాకెట్ తెప్పిస్తాను. ఇది కూడా ఒక ప్యాకెటే తెప్పించాను. దీంట్లో కూడా అన్ని విత్తనాలే ఉన్నాయి. ఇవి పెప్పర్మెంట్ అని పేరుంది దీని మీద. చూసారా, విత్తనాలు కూడా ఇలా ఉన్నాయి. మొత్తం పర్వాలేదు, మంచి విత్తనాలు గట్టిగానే ఉన్నాయి. మొలకైతే వస్తాయి నాకు తెలిసి. ఇవన్నమాట. నేను స్క్రీన్ షాట్ తీశాను, వాళ్ళు పెట్టిన అది ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర క్యాటలాగ్ చూసి స్క్రీన్ షాట్ తీశాను. ఇది వీటి రేట్ అనమాట. ఇవి చూసారా, 25 రూపీస్, వైట్ కలర్ సపరేట్గా. ఇవి కావాలంటే 25 రూపీస్. అన్నీ ఒక్కొక్క ప్యాకెటే తెప్పించానండి నేను. నా దగ్గర మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మొక్కలు వస్తాయి, అవి కూడా విత్తనాలు ఎక్కువ రావు కదా, అందరికీ ఇవ్వలేను కదా నేను, అందుకని. బాయ్ అండి, థ్యాంక్ యూ.